హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ అమేజింగ్ ఫైర్ వర్క్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆకాశానికి నిచ్చెన. ఫైర్ వర్క్స్ ఆర్టిస్ట్ అయిన కైకు చైన్ ప్రత్యేకమైన టపాకాయలను తయారు చేస్తూ ఉంటాడు. వీటినే కాల్చినప్పుడు అవి ఎంతో అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఆయన తయారు చేసిన ఫైర్ వర్క్స్ లో ముఖ్యమైనది స్కై లాడర్. ఈ ఫైర్ వర్క్స్ కాల్చినప్పుడు భూమి నుండి ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అది చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీనిని తయారు చేయడానికే రాకెట్స్ తో పాటు ఒక ప్రత్యేకమైన ప్లాన్ ని తయారు చేసుకోవడం జరిగింది. ఈ ప్రత్యేకమైన ఫైర్ వర్క్స్ యొక్క పొడవు 1650 ఫీట్లు. ఇది చూస్తుండగానే ఆకాశంలో ఒక నిచ్చెన కడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అది చూడటానికి ఎంత అద్భుతంగా ఉందో వీడియోలో మీరు గమనించవచ్చు. ఒక వింత ఆకారం. బాణాసంచాని తయారు చేసేవారు అవి కాల్చిన తర్వాత పైకి వెళ్లి వింత వింత ఆకారాలు వచ్చేలా తయారు చేస్తూ ఉంటారు. అవి చూడటానికి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే కొన్ని ఫైర్ వర్క్స్ స్మైల్ ఆకారంలో కనిపిస్తే మరికొన్ని స్టార్స్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు అనుకోకుండానే వింత వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. 2013వ సంవత్సరంలో స్కాట్లాండ్ లో కూడా బాణాసంచా పేల్చుతున్న క్రమంలో ఇలాంటి ఆకారమే కనిపించింది. బాణాసంచా కాల్చుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆకాశంలో కనిపించే వెలుగులను మరియు వాటి యొక్క ఆకృతులను ఆస్వాదిస్తున్నారు. ఆ సమయంలోనే ఆకాశంలో వారికి ఒక ప్రత్యేకమైన ఆకారం కనిపించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆకారం వచ్చేలా ఎటువంటి బాంబులను తయారు చేయలేదు. బాణాసంచా పేల్చుతున్న క్రమంలోనే ఆకాశంలో కొన్ని బాంబుల యొక్క వెలుగులు కలిసి ఈ ప్రత్యేకమైన ఆకృతి కనిపించింది. ఇక దీనిని చూసిన అక్కడున్న వారందరూ కూడా ఎంతో నవ్వుకున్నారు. మరి అదేంటో మీరు కూడా చూడండి. ఫైర్ వర్క్స్ రెయిన్బో. కోకోవా చాంగ్ అనే వ్యక్తిని ఒక అంతర్జాతీయ ఫైర్ వర్క్స్ మేకర్ గా చెప్పుకోవచ్చు. ఈయన చాలా ప్రత్యేకమైన టపాకాయలను రూపొందిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఈయన ఎన్నో కొత్త కొత్త టెక్నిక్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. అలా ఈయన రూపొందించిన ప్రత్యేకమైన ఫైర్ వర్క్స్ లో ఒకటే ఫైర్ వర్క్స్ రెయిన్బో. 2002వ సంవత్సరంలో న్యూయార్క్ లోని ఒక నదీ ప్రాంతంలో ఈ రెయిన్బో ఫైర్ వర్క్స్ ని ప్రదర్శించడం జరిగింది. ఇక దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యపడటమే కాకుండా ఆనందించారు కూడా. టపాకాయల ద్వారా రంగురంగుల ఇంద్రధనస్సును రూపొందించడం అంటే మామూలు విషయం కాదు. మరి అది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు కూడా చూడండి. అతిపెద్ద ఫైర్ వర్క్స్. ఫైర్ వర్క్స్ కనిపెట్టినప్పటి నుండి మనం ఎన్నో రకాల టపాకాయలను చూస్తూనే ఉన్నాం. అందులో వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే అన్నిటికంటే పైకి వెళ్లేవే రాకెట్స్. ఇవి కొంచెం దూరం పైకి ప్రయాణించి అక్కడ పేలుతూ ఉంటాయి. ఆ సమయంలోనే దాని నుండి వెలువడే రంగులు చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ క్రమంలోనే అతిపెద్ద రాకెట్ ని ఎప్పుడైనా చూసారా? ఫిబ్రవరి 2020వ సంవత్సరంలో కొలరాడోలో జరిగిన ఒక వింటర్ కార్నివాల్లో ఇటువంటి దానినే ప్రదర్శించడం జరిగింది. దీనినే అత్యంత ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. ఇక దీనిని పేల్చేందుకే కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే దీనిని పేల్చారో అప్పుడు నగరమంతా దీని యొక్క వెలుగు కనిపించింది. అలాగే ఆకాశం అంతా కూడా రంగురంగుల వెలుగులతో నిండిపోయింది. ఇక ఈ వెలుగులను చూసిన కొందరు స్థానిక ప్రజలైతే ప్రపంచం అంతం అవుతుందేమోనని అనుకోవడం జరిగింది. దీనిని బట్టే ఆ ఫైర్ వర్క్స్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. డెమోలిషన్ ఫైర్ వర్క్స్.
ఫైర్ వర్క్స్ ని అనేక సందర్భాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ 2007వ సంవత్సరంలో లాస్ వేగాస్ లో దీనిని మరొక ప్రత్యేకమైన పనికి ప్రదర్శించడం జరిగింది. బహుశా ఫైర్ వర్క్స్ ని ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించడం ఇదే మొదటిసారి అనుకుంటా. లాస్ వేగాస్ లో ఒక క్యాసినో ఉండేది. ఈ క్యాసినో బిల్డింగ్ ని 1942వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. కానీ ఈ క్యాసినోకి ఎంతో పేరుంది. అందుకే పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత దీని యొక్క కళ పూర్తిగా తగ్గిపోయింది. ఇక అప్పుడే దీని ఓనర్ దీనిని పూర్తిగా కూల్చివేసి ఇక్కడే సరికొత్త సౌకర్యాలతో మరొక నిర్మాణాన్ని చేపట్టాలని అనుకున్నాడు. ఇక ఆ క్రమంలోనే ఈ భవనాన్ని కూల్చడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎన్నుకోవడం జరిగింది. అదే ఫైర్ వర్క్స్. అలా ఆ భవనాన్ని కూల్చే ముందు పెద్ద మొత్తంలో టపాకాయలను పేల్చడం జరిగింది. ఇక ఈ దృశ్యాన్నే కొన్ని టీవీ ఛానల్స్ లైవ్ ద్వారా కూడా చూపించాయి. ఇక చాలా టపాకాయలను కాల్చిన తరువాత ఈ భవనాన్ని నేలమట్టం చేయడం జరిగింది. అదేలాగో మీరు కూడా చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.